మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. రియల్ ఎస్టేట్లో రియల్టర్స్ నేరాలు ఘోరాలు అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగంలో నిపుణులు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. రియల్ ఎస్టేట్లో నేరాలు ఘోరాలు, రియల్టర్స్ నేరాలు ఘోరాలు అంటే అసలు ఏంటి ఇది? నువ్వు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే యాంకర్స్ ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఎవరిని తిరిగితే ఎవరు ఊరుకుంటారు? అయినప్పటికీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది పెట్టింది పేరు మోసాలు. రియల్ ఎస్టేట్ అనగానే జనాల మైండ్లో వచ్చేది వీళ్ళని మోసం చేస్తున్నారు, వీళ్ళని చీట్ చేస్తున్నారు. అది కొద్దిగా శాతం అయితే అందరూ చీట్ చేయరు, అందరూ మోసాలు చేయరు. 100లో 3-4 ఉండొచ్చు. కానీ మనం అందరినీ బ్లేమ్ చేస్తాం. బయ్యర్గా వీడు ఏజెంట్ అయినా, కన్సల్టెంట్ అయినా, అడ్వైజర్ అయినా, బిల్డర్ అయినా, డెవలపర్ అయినా ఏమనుకుంటుంటే మనం ఎక్కువ మోసాలు చేస్తాం. ఎస్పెషల్లీ హైదరాబాద్లో లిటిగేషన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. చెన్నైలో 0 లిటిగేషన్, బెంగళూరు 50-50, ఢిల్లీలో, బాంబేలో ఇంకెక్కువ. అయితే కొనుక్కునేటప్పుడు ఒక బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎందుకు కొనుక్కుంటారు? ఆ పర్పస్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు లాభాలు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది అనేది పెద్ద సవాల్. సో ముందు నువ్వు అడిగిన పాయింట్కి చెప్పే ముందు అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనం ఉండడానికి కొనుక్కునేది. నెక్స్ట్ ట్రేడింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్, మనం పెట్టేపోవడం రెంటర్స్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 10-20 సంవత్సరాలు. ఇవి ఇంకెక్కువనే కానీ మెయిన్గా. సో జనాలు ఏంటంటే ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారు. తెలుగులో ఫ్రీగా వస్తే ఫెనైల్ తాగుతారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ 30 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్కి 30 సంవత్సరాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్కి నక్కకి నాగరావు కన్నంత తేడా ఉంది. తేడా ఏంటి సార్ అసలు? అది తేడా ఏంటంటే ఒకప్పుడు గోల్డ్ చైన్లు, బొట్టు, కైని, టాటా సుమోలు, గద్దరు బట్టలు, బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ ఉంటాయి. 10 టాటా సుమోలు మట్టి ఎగిరిపోయి ఆగుతుంది. అది కబ్జా అంటారు, లేదా సెటిల్మెంట్ అంటారు, రియల్ ఎస్టేట్ కాదు. కానీ ఆ స్టేజ్ నుండి ఈరోజు చాలా వరకు మారిపోయింది, ప్రొఫెషనల్ అవుతుంది. సో అది గమనించాలి ప్రజలు. అంటే మొత్తం అయిపోయిందంటే మొత్తం అయిపోయింది, బట్ అప్పటికిప్పటికి చాలా శాతం మారింది పర్సెప్షన్. సో తేడా ఎందుకనంటే అప్పుడు నాకు డబ్బులు వస్తే చాలు, అవతల బాగున్నా బాపైనా, మంచి ప్రాఫిట్ అయినా కాపోయినా అనేది ఆలోచించేవారు కాదు. ఈరోజు బిజినెస్లో లాంగ్ టర్మ్ ఉండాలంటే అవన్నీ ఆలోచించారు. మీ ఛానల్ ఉంది, ఏదో ఛానల్ ఉంది, ఛానల్లో నువ్వు సరిగ్గా యాంకరింగ్ చేస్తేనే మళ్ళీ నేను పిలుస్తారు, నేను సరిగ్గా చెప్తేనే నన్ను పిలుస్తారు, లేకపోతే కేల్కతం దుకాన్ బంద్. అవునా? ఇప్పుడు అది లేదు. రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. ఎంత ఎక్కువ కాలం ఉండి, ఎంత నిజాయితీగా, ఎంత ఎత్తుకెళ్ళి ఉంటే వాళ్ళకి బిజినెస్ చేస్తారు. కరోనా వచ్చినప్పుడు చాలా బిల్డర్స్ మూస్తారు, చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పారిపోయారు. ఇప్పుడు స్లోగా ఈ గత 1-2 years కాదు, అంతకుముందు అందరూ సంపాదించారు. ఇన్వెస్టర్స్, బయ్యర్స్, కొనుక్కునేవాడు, బిల్డరు, అందరూ ఒక మాసంలో డబ్బులు చేసుకున్నారు. ఎందుకు? గ్రోత్ అలా చూపించారు. కేసీఆర్ గారు మిగతా వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరిగింది. కానీ కేసీఆర్ 2014 to 2023 డిసెంబర్ వరకు ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ పరిగెట్టడం కాదు, దూకుడులో ఉందని చెప్పాం. ఎందుకంటే ఎక్కడ చూసినా వెస్ట్ జోన్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, ఇవే నానక్రామగూడ, నల్లగండ్ల, ఇవే కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే గత 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చాక 2-2.5 సంవత్సరాల్లో అంతా అనుకున్నంత జరగలేదు. ఎందుకు జరగలేదు? పాలసీలు, ప్రొసీజర్స్, గవర్నమెంట్ కాన్సెప్ట్స్, విజన్. అప్రూవల్స్లో 4 రకాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అంతకుముందు GHMC తర్వాత HMDA తర్వాత DTC. ఇవన్నిటిలో ఒకటి ప్లస్ రేరా ఉండాలి. రేరా అనేది కామన్ బాడీ. సో రేరా లేకుండా నువ్వు కనుక కొంటే ఇబ్బంది పడతావు నువ్వు.
ఎట్లా సార్? ఏ రకంగా? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు మనం స్టాండ్ అలోన్ బిల్డింగ్స్‌లలో ఒక రకంగా ఉంటది. ఇ ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి మనము? ఇప్పుడు జిహెచ్ఎంసీ, ఏరియా బట్టి ఆల్రెడీ మనకి స్పెసిఫిక్ గవర్నమెంట్ ఆల్రెడీ దానికి కేటాయించింది. అంటే నువ్వు హెచ్ఎండి పరిధిలో ఏముంటుంది, డిటిసిపి పరిధిలో ఏముంటుంది, రేరా అంటే ఎందుకు ఇవ్వాలి, ఏ అంశాల మీద ఇవ్వాలి అనేది మనకు ఆల్రెడీ చట్టంలో ఉంది. తెలుసుకోవాలి. మీకు తెలియకపోతే నాలాంటి సీనియర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే మీకు తెలియజేస్తాం. సో జిహెచ్ఎంసీ అనేది మెయిన్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఇది జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అంతకుముందు ఓఆర్ఆర్ వరకు మన ఏవైతే ఏరియాలు ఉన్నాయో హెచ్ఎండిఏ ఉండేది. ఇప్పుడు తర్వాత డిటిసిపి, తర్వాత గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ స్లోగా పోతుంది. హెచ్ఎండి ఏరియాని డిటిసిపిని హెచ్ఎండిఏ చేశారు. అంటే అంత దూరం కూడా వెళ్ళి హెచ్ఎండి అనగానే వాల్యూ ఎక్కువ ఉంటుంది. జిహెచ్ఎంసీలో 3 లక్షలు అనుకోండి, హెచ్ఎండిలో ₹1,00,000 దాకా ఉంటుంది గజం. డిటిసిలో అయితే 30, 40, 50 వేలు, గ్రామ పంచాయతీ 5, 10 వేలు. ఇప్పుడు ఆ హెచ్ఎండిఏ పరిధిని డిటిసిపిని కూడా హెచ్ఎండిలో కల్పిస్తారు. అంటే ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. ఓఆర్ఆర్, RRR అనేది నేను జీక్యూబ్ అని చెప్పాను, నీకు గుర్తుంటే, గాడ్ గివెన్ గిఫ్ట్. సో దానివల్ల ల్యాండ్ విస్తీర్ణం అవుతుంది, అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని 3 భాగాల కింద పెట్టారు. ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా. సో అప్పుడు ఏమైంది, అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా 3 భాగాలుగా చేశారు. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి మన హైదరాబాద్ నుండి 3:30, 4 గంటలు పడుతుంది. RRR రెడీ అయితే 1:30, 2 గంటలు వచ్చేస్తాం. సో మీరు మోసాలు నేరాలు అన్నప్పుడు జనరల్గా ఏ బిల్డర్ కూడా, ఏ డెవలపర్ కూడా 100% డబ్బులు పెట్టుకోడు. చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితి 100 కోట్లు పెట్టంటే చాలా ఆలోచిస్తాం. కాబట్టి వాళ్ళ దగ్గర 20-30% ఉంటే మిగతా 70% జనాల దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, డబ్బులు లేని వాళ్ళు 10% ల్యాండ్ ఓనర్కి ఇచ్చి జీపీఆర్ హక్కులు తీసుకుంటారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. తీసుకున్న తర్వాత డబ్బులు కలెక్ట్ ప్రీ లాంచ్ అని అంటారు. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి, ఒక తల్లి 9 నెలల కంటే 8 నెలలోనే డెలివరీ చేస్తే ప్రీ డెలివరీ అంటారు. అట్లా ఈ బిల్డర్ తప్పులేదండి. బిల్డర్ క్లియర్గా చెప్తున్నాడు, నాకు పర్మిషన్ రాలేదు, రేరా రాలేదు, డిటిసిపి రాలేదు, హెచ్ఎండి రాలేదు, కానీ నేను అమ్ముతున్నాను, అందుకనే తక్కువ రేటుకి ఇస్తున్నాను. 10,000 ఉంటే నీకు 7,000కి ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు అంత కన్స్ట్రక్షన్ అయినాక ఇప్పుడు కొన్ని ఉంటాయి సార్, కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నట్టు చూస్తే ఏంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఇది దీన్ని ఏంటంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటారు సార్? అసలు బిల్డింగ్స్ కట్టిన తర్వాత కూడా ఇప్పుడు మనము మాట్లాడిన తర్వాత మీరు ఇప్పుడు అన్నదానికన్నా ఇప్పుడు 1 crore అనుకున్నారు అనుకోండి, 1 crore కూడా మేము 70 lakhsకి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అట్లా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటారు? ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు నాకేం పర్మిషన్ రాలేదు, నువ్వు ఎగ్జామే రాయాల్సి, పాస్ అవుతలేదు నీకు తెలియదు. బిల్డర్ అనేవాడు పర్మిషన్ లేకుండా మనం డబ్బులు తీసుకుంటే ఆ పర్మిషన్ రాకపోతే ఈ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేస్తాడు. మరి బయ్యర్ మోసపోతాడు కదా, ఇన్వెస్టర్ మోసపోతారు కదా. సో ప్రీ లాంచ్ అంటే నా దగ్గర ఏం లేదు, కేవలం ల్యాండ్ 10% నా పేరు ఉంది, 90% ఓనర్ పేరు ఉంది, నేను పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని లేఅవుట్ వేసుకొని పర్మిషన్ అప్లై చేసుకొని వేరే అప్పుడు అమ్మాలి. ఇవన్నీ లేకుండా అడ్వర్టైజ్ చేయడం తప్పు. గవర్నమెంట్ మరి వస్తున్నాయి కదా సార్ అడ్వర్టైజ్, ఇవే ఎక్కువ వస్తున్నాయి కదా, ప్రీ లాంచ్ ఎక్కువనే వస్తున్నాయి కదా. ఇప్పుడు బయ్యర్ మైండ్ సెట్ మీద ఉంటుందమ్మా. ఎందుకంటే నాకు రేటు కావాలా, నేను అడుగుతా రేటు కావాలా, డేట్ కావాలా, చిరంజీవి గారు పట్ల ఆట కావాలా, పాట కావాలా, అట్లా నీకు మనీ కన్సెషన్ కావాలంటే రిస్క్ తీసుకుంటాం, మనీ ఎక్కువ లాభాలు రావాలి. అంటే మీరు ఇప్పుడు 7,000 కొంటున్నారు, సంవత్సరం పడుతుంది పర్మిషన్ రాండి, అప్పుడు 10,000 అమ్ముతాడు, మీకు మాత్రం 7,000కి వేస్తాడు. డబ్బులు 90% కట్టారు. 90% కట్టిన తర్వాత ఏమవుతుందంటే నీకు 90% 30 రోజుల్లో కట్టాలి. 5 సంవత్సరాల ప్రాజెక్టుకు 4 సంవత్సరాల ప్రాజెక్టు. 90% కట్టాక కట్టినంత వరకు నీ సన్నీళ్ళ ట్రీట్మెంట్, అల్లుడిని ఒకసారి కట్టేసిన తర్వాత మన బతుకు డాష్ కట్టచ్చు, కట్టకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, ఉండొచ్చు, ఎత్తేవచ్చు. ఇవన్నీ సందర్భం మనం రెడీగా ఉండాలి. బికాజ్ యూఆర్ గెటింగ్ 30%. సో ఓసీ అనేది ఏంటంటే అంతకుముందు రియల్ ఎస్టేట్కి పర్మిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే పర్మిషన్ టు బిల్డ్ ఒకసారి ఇచ్చి వదిలేశారు. దానివల్ల ఏమైందంటే డీవియేషన్ ఎక్కువ, మదర్ తర్వాత చెక్ చేసేవారు. ఒకప్పుడు 20-30 years బ్యాక్ బిల్డింగ్ ఇలా చూసి పాత ఇలా ఉంటాయి, కింద కరెక్ట్ ఉంటే పైన పెంచారు. సో అది కరెక్ట్ కాదు. అందుకని తర్వాత గవర్నమెంట్ ఆలోచించి పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్, అంటే ముందు ఇస్తారు, మళ్ళీ లాస్ట్ అయిపోయిన తర్వాత అయ్యేవాళ్ళే కంప్లీట్ చేస్తారు, అంటే వచ్చి చెక్ చేస్తారు. ఫ్యూచర్. అంత డీవియేషన్ 5-10% వరకు ఓకే,
30% డివైడ్ చేస్తే మీకు ఓసీ ఇవ్వరు. ఓసీ అంటే ఏంటి? ఇది పబ్లిక్ జనాలు నివసించడానికి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు రెడీగా ఉన్నాయి, మీరు వచ్చి ఉండొచ్చు అని. సో దానివల్ల ఓసీ కనుక వస్తే మీకు జిఎస్టీ ఉండదు. ఓసీ వస్తే జిఎస్టీ ఉండదు. ఓసీ రాకపోతే డిఫరెంట్. ప్లస్ ఓసీ రాకుండా కూడా మేనేజ్ చేసుకొని తెచ్చుకుంటారు. వాళ్ళకి పెనాల్టీస్ ఉంటాయి. కమర్షియల్ పవర్ వేయడం బిల్లు, కొన్ని అట్లా మార్టిగేజ్ అని పెడతారు గవర్నమెంట్. మార్టిగేజ్ ఎందుకు? నేను 1000 ఫ్లాట్లు కడతాను, అందులో 10% 100 ఫ్లాట్లు గవర్నమెంట్కి మార్టిగేజ్ చేయాలి. అంటే నీకు రైట్స్ ఉండవు. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఈ ఓసీ ఇచ్చే ముందు మొత్తం అన్నీ చెక్ చేసి అన్నీ ఉంటే మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు, ఓసీ ఇస్తారు. మార్టిగేజ్ ఫ్లాట్లకి అంటే ఫ్లాట్లకు కానీ ప్లాట్లకు కానీ మీకు లోన్ రాదు, అమ్మడానికి వీలు లేదు. సో దాన్ని కూడా బిల్డర్ ఎలా సొమ్ము చేసుకుంటారంటే, మీరు లాస్ట్లో ఇవ్వండి 90% ఇచ్చి 10% మీరు లాస్ట్లో ఇవ్వండి అని డబ్బులు తీసుకుని పెట్టుకుంటారు. రేపు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆ ఫ్లాట్ రిలీజ్ కాదు, ఫ్లాట్ కానీ అప్పుడు వీటికి ఏమి ఇస్తారు? కొనుక్కునేవాడు డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ వాడికి. సో అదొక ఇబ్బంది. సో ఓసీ మార్టిగేజ్ అనేది నిర్ణయం అంటే బిల్డర్ తాలూకా క్లారిటీ. అట్లా కొన్నట్లు ఎమ్యూనిటీస్, ఇప్పుడు సార్ ప్రాజెక్ట్ చెప్పారు, ఆ ప్రాజెక్ట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. కొంతమంది సగమే ఇస్తున్నారు, కొంతమంది 20% 30% వరకు వదిలేస్తున్నారు, కానీ డబ్బులు కలెక్ట్ చేస్తారు. సో అది ఒక ఇబ్బంది. అంటే ఇప్పుడు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకుండా ఉండుంటే అక్కడ వాళ్ళకి రావాల్సినవి ఏవి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు పవర్ కూడా ఇట్లా కమర్షియల్ పవర్ వస్తుందని చెప్పారు. అది చెప్తున్నారా మరి బిల్డర్స్ వీళ్ళందరూ ఇది ఇట్లా ఉంది, ఇది కమర్షియల్ పవర్ వాళ్ళైతే చెప్తున్నారు, వాళ్ళు క్లారిటీగా మాకు పర్మిషన్ రాలేదని చెప్తున్నారు. కాకపోతే రేట్ తగ్గింది కాబట్టి మన వాళ్ళు ఎగేసుకొని పరిగెడుతున్నారు బయర్స్. బిల్డర్స్ తప్పులేదు, బయర్స్ దగ్గరనే తప్పు ఉందంటారు. బయర్స్ ఎక్సైట్ అంటే ఆశ ఉండొచ్చు మనిషికి, అత్యాశ కూడా ఉండొచ్చు. దురాశ ఉంటే దుఃఖానికి సేటు. అది జరుగుతుంది. సో తక్కువ రేట్స్ బిల్డర్ ఏంచి బయర్కి క్యారెట్ చూపిస్తున్నాడు, మంచి మీకు అట్రాక్ట్ చేస్తున్నాడు, తర్వాత ఆ క్యారెట్ ఇవ్వట్లేదు మీకు. ఏమవుతుంది? మోసం తప్ప ఇంకా వేరే. కొంతమంది కావాలని చేసిన చాలామంది వాళ్ళు మునిగిపోతారు. ల్యాండ్ ఓనర్కి 10% అడ్వాన్స్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోరు. తర్వాత డాక్యుమెంట్ చెక్ చేసుకుని లీగల్ ఒపీనియన్ వెళ్తే ఆ లీగల్గా కరెక్ట్ ఉండదు. లీగల్గా కరెక్ట్ లేకపోతే పర్మిషన్ రావు, పర్మిషన్ లేకపోతే కట్టలేడు, కట్టకపోతే బయర్కి ఇవ్వలేడు. సో ఇదంతా ఒక సర్కిల్. అంటే ఇంక్లూజివ్ ఆల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు కదా సార్, ఇంక్లూజివ్ ఆల్ అని చెప్పేసి మనకి అన్నీ చెప్తున్నారు. ఆ ఇంక్లూజివ్ ఆల్ అంటే ఏంటి, ఏమేమి వచ్చేస్తాయి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు అమెంటీస్ కూడా ఉన్నాయా అంటున్నారు, కొన్ని దగ్గర ఏమో లేవు అంటున్నారు, కొన్ని దగ్గర మోసాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ ఇంక్లూజివ్ ఆల్ అన్న దగ్గర ఏమేమి వస్తాయి మనకి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 5 నిమిషాలు చాలు. కానీ ఆల్ ఇంక్లూజివ్ అంటే నువ్వేమీ కట్టగలేదు. నువ్వు నాకు ₹1,00,00,000 అన్నా 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 2 బెడ్రూమ్, ₹1,00,00,000 ఈ ఆల్ ఇంక్లూజివ్ అనే టర్మ్ చాలా డేంజర్. ఎందుకంటే ఏమి ఇస్తాడు ఏమేమిటో చెప్పడు కదా ముందు. ఇప్పుడు నువ్వు 5 బెడ్రూమ్ కట్టేసి 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు నీకు లిఫ్ట్ ఇచ్చి మెట్లు ఇస్తాడు, అయిపోయింది. అది ఎమ్యూనిటీస్ కాదు కదా. అది ఇంకొక బాధ అంటే బేస్ రేట్ చెప్తారు. ఇప్పుడు కూడా బిల్డర్స్ మార్కెట్లో అడుగు 9,000 7,000 అని పెడతాడు. ఆ 9,000 అని పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాడు సైట్కి. అక్కడ 10,000 ఉంటే నీకు 8,000 చెప్తాడు, 7,000 చెప్తాడు. చెప్పి కస్టమర్ని సైట్కి రప్పిస్తాడు. కొంతమంది, అందరూ కాదు. రప్పించాక 80 అని చెప్పిన 8,000 కరెక్టే. తర్వాత నీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలి, నార్త్ ఈస్ట్ కావాలి, ₹1,000 ఎక్స్ట్రా. ఈస్ట్ ఫేసింగ్ కావాలి, పార్క్ వ్యూ కావాలి, లేక్ వ్యూ కావాలి, క్లబ్ వ్యూ కావాలి. ప్రతి వర్డ్కి ఒక మాట ఉంది. ₹50 నుండి ₹100, ₹10 ఒక ఫ్లోర్ రైజ్, హై రైజ్. సో అక్కడ ఏమవుతుంది, నువ్వు 80 లక్షలు వస్తావు ఫ్లాట్. వచ్చినప్పుడు కింద క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 15 లక్షలు ఎక్స్ట్రా అవ్వాలి. ఎందుకు? కార్ పార్కింగ్, సెంట్రల్ గ్యాస్మెన్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు మెయింటెనెన్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఇస్తాయి కదా. కానీ అది ఇవ్వట్లేదు. ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ మనకి స్టాండ్ లోన్ బిల్డింగ్స్ కావచ్చు, హై రైజ్ అపార్ట్మెంట్స్, ఇవన్నీ ఏ సైడ్ ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం హై రైజ్ అనేసి ఆబ్వియస్లీ ఫైనాన్స్ వెస్ట్ జోన్లోనే ఎక్కువ. మిగతా దానిలో ఇండిపెండెంట్ 5-10 ఫ్లోర్లు ఉన్నాయి. హై రైజ్ అనేది 50, 60, 70 ఫ్లోర్లు అనేది మన వెస్ట్ జోన్, కోకాపేట, నర్సింగి ఈ ఏరియాలో అన్నీ కూడా, నల్లగండ్ల, నానక్రామ్గూడ, ఇవన్నీ కూడా హైలీ వాల్యూ ప్రైస్. సో అక్కడ ఏమవుతుంది, కోకాపేటలో ల్యాండ్ 237 కోట్లు పెట్టుకుంటే కనీసం 20,000 అమ్మాలి, 15-20,000 అమ్మాలి అడుగు. ఇప్పుడు 7,000, 8,000 ఏదైతే ఉందో నార్మల్ బిల్డింగ్స్లో, అక్కడ నార్మల్ బిల్డింగ్స్ రావు. ఎందుకంటే 200-300 కోట్లు పెట్టి కొనేవాడు అంత లాభం ఉండదు బిల్డర్కి.
హై రైజ్కి వెళ్తే ఎక్కువైంది, ఫ్లోర్కి అడుగుకి 25 నుండి 50 రూపాయలు ఎక్కువ అవుతుంది. సపోజ్ 80 లక్షలు ₹1 పెట్టి 5th ఫ్లోర్లో కొనుక్కుంటే అది 40th ఫ్లోర్కి వెళ్ళేసరికి 2 కోట్లు అయిపోతుంది. తెలీదు, అదే ఫ్లోర్, అదే డిజైన్, అదే సైజు, అదే బెడ్రూమ్. కానీ ఎత్తుకు వెళ్తున్న కొద్ది పొల్యూషన్ ఫ్రీ అనుకోండి, వెస్ట్రన్ కల్చర్, పొల్యూషన్ ఫ్రీ, వెంటిలేషన్, లైట్ డైరెక్ట్ పడుతుంది, ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ అది అవసరం లేదా అనేది మనకు కొంత పైన చూస్తే కళ్ళు తిరుగుతాయి, ఎస్పెషల్ లేడీస్కి ఎక్కువ 50 నుండి చూసి కింద తిరిగిపోతుంది, పడదు, కొంతమంది పడుతుంది. అక్కడ ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఉచ్చులో ఇరుక్కుంటారు. అక్కడికి వెళ్ళాక చెప్తారు, ముందు చెప్పరు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే ఇంక్లూజివ్ అనుకుంటే మాత్రం మనము మీరు ఎవరైనా బయ్యర్ ఉంటే ఇంక్లూజివ్ అంటే ఏమి ఇస్తారని కనుక్కోవాలి, ముందే కనుక్కోవాలి. ఇప్పుడు టాయిలెట్లో కమోడ్ ఉంటుంది వాష్రూమ్లో, ఆ కమోడు 5,000 దగ్గర నుండి 50,000 దాకా ఉంది, ఒకటే కమోడు. మేక్స్ వేరు, బ్రాండ్స్ వేరు. రేమండ్స్, ఎలన్సాలీ, లూయిస్ విల్బీ ఇవన్నీ కూడా పెద్ద బ్రాండ్స్, క్వాలిటీ అంటే స్టాటస్ సింబల్. వీళ్ళు ఏమంటారు, ప్యారీ వేర్ ఆర్ ఈక్వివలెంట్ అని రాస్తారు. సహజంగా ప్రాపర్టీస్ డెలివరీ లేట్ అవుతుంది, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 1 year. అప్పుడు బయర్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎందుకంటే ఈఎంఐ ఎక్స్ట్రా కట్టు, ఈఎంఐ కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. సో వాళ్ళు అడుగుతారు, స్టాక్లో లేదు బాబు అంటే ఇది కూడా కొంత పోర్షన్, అందరూ కాదు, పోర్షన్ 2, 3, 4, 5% అందరూ కార్పొరేట్ బిల్డర్స్ ఎప్పుడు మంచిగానే చేస్తారు. సో అప్పుడు ఏమంటాడు, నీకు లేట్ అయిపోతుంది, గృహప్రవేశం ఇప్పుడు ఆషాఢం వస్తుంది, డేట్లు లేవు, ఆషాఢం ముందు చేయాలి, 11, 12 లాస్ట్ డేట్, మీరు ఏం చేయాలి, 1 year ఆగలేరు, 6 నెలలు ఆగలేరు. బిల్డర్ అది స్టాక్లో రావట్లేదు సార్, లోకల్ ఉంది వేయాలా అంటారు, వేసేది. సో ఇది 5,000 అయితే అది 25,000 ఉంటుంది. లోకల్ ఎప్పుడు చూడడానికి బాగుంటాయి, డూప్లికేట్ పట్టు ఎక్కువ మెరుస్తుంది ఒరిజినల్ పట్టు కంటే, మీరు చీరలు కడతారు కాబట్టి. అదే డూప్లికేట్ బాగా మెరుస్తుంది, నిండుకుండా తొలగదు, ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నైస్. ఆ విధంగా ఫోర్స్ఫుల్. ఫినోలెక్స్ కేబుల్ అంటారు, ఫినోలెక్స్ స్టాక్ లేదని లోకల్ మేక్ వేస్తారు, 50% తేడా. ఇట్లా రకరకాలు. ఇవన్నీ మోసాల కిందకి వస్తాయి కదా సార్, మరి కష్టం అన్ని అంటే కొన్ని తెలిసి చేసినప్పుడు, కొన్ని తెలియక చేసినప్పుడు, కొన్ని నిజంగా స్కేర్సిటీ ఉంది, సప్లై లేదని రకరకాలుగా విభజించవచ్చు. బట్ మేజర్ పోర్షన్ వన్ బిల్డర్ అగ్రిమెంట్ రేర్ ఆఫ్ ఫార్మాట్ ఇచ్చింది, ఆ ఫార్మాట్లోనే చేయాలి. కానీ ఆ రేర్ ఆఫ్ ఫార్మాట్ కొంతమంది డివైడ్ చేస్తున్నారు, అది లిల్లీకి రేర్ తెలిసింటే కేసు వేస్తారు. ఆ ఫార్మాట్లోనే మీరు చేయాలి, ఓన్లీ పేరు, వాల్యూ, ఫ్లాట్ నెంబర్ మారాలి, మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉండాలి. కానీ అలా చేయట్లేదు. సో దీనివల్ల ఈ మోసాలు అనేది ఎక్కువ శాతం జరిగే అవకాశాలు. 1-sided అగ్రిమెంట్ ఉంటుంది, సేల్ అగ్రిమెంట్ 1-sided. అప్పుడు లవ్ అనేది 1-sided అవ్వంటే సక్సెస్ కాదు. 2 sides ఉంటే బయ్యర్ సేఫ్టీ చూసుకోవాలి, బిల్డర్ సేఫ్టీ చూసుకోవాలి. కానీ ఇక్కడ కొన్నాట్లు అలా జరగట్లేదు, దానివల్ల కూడా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. డేట్స్ ఇచ్చి ప్రీ లాంచ్లో ఒక డేట్ ఇచ్చి ఇప్పటికి కూడా కొన్ని ప్రాజెక్ట్ హైదరాబాద్లో 15-20 సంవత్సరాలు డిలే అయినాయి. 15-20 సంవత్సరాల ఇప్పటికీ ఉన్నాయి మార్కెట్. ఆన్ ది టేబుల్ పేరు చెప్పను, కానీ ఎవరైనా తెలుసుకుంటే మనం ఆఫ్ ది లైన్ మాట్లాడితే నేను చెప్తాను. 20 years. అసలు ఈ ప్రీ లాంచ్ అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. ప్రీ లాంచ్లో కొనుక్కుంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టు. ఒక ₹1000 ఎక్కువైనా పర్మిషన్స్ ఉన్నాయి. ప్రీ లాంచ్లో 2 రకాలు ఉన్నాయి. ప్రీ లాంచ్లో వితౌట్ పర్మిషన్స్ ప్రీ లాంచ్, ఇంకోటి పర్మిషన్ వచ్చిన తర్వాత సాఫ్ట్ లాంచ్ చేసి కొద్దిగా రేట్ పెంచి అమ్ముతారు. ప్రీ లాంచ్లో 7,000కి అమ్ముతారు, సాఫ్ట్ లాంచ్లో 8,000కి అమ్ముతారు, ఇంకో 6 నెలలు అయిన తర్వాత 10,000కి వెళ్తారు. ఈ 7,000, 6,000 కొనుక్కున్న వాళ్ళు రిస్క్లో ఉన్నట్టే. ఈ ప్రోగ్రెస్ చేస్తే మంచిది, ప్రోగ్రెస్ చేయకపోతే చెడ్డది. అది తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే బిల్డర్ రెప్యుటేషన్, లొకేషన్ డెవలప్మెంట్, రెరా పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్స్, బిల్డర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, లీగల్గా ఉందా, బయర్ షేర్లో అంటే ల్యాండ్ ఓనర్ షేర్లో ఉందా, బిల్డర్ షేర్లో ఉందా, ఇన్వెస్టర్ షేర్లో ఉందా. ఇప్పుడు అన్ని వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, మీరేం తొందరపడక్కర్లేదు. ఇప్పుడు ఒక ఫ్లాట్ 2 అమ్మాడా, పూర్వకాలం సోషల్ మీడియాలో 2-3 అమ్మేశారు. ముంబైలో ఒక ప్రాజెక్ట్ 1/2 kilometerలో మెయిన్ హైవే ఫేసింగ్లోనే ఒక ఆయన నుంచి 20,000 అమ్ముతున్నాడు, ఇంకొక ఆయన నుంచి 45,000 అమ్ముతున్నాడు. ఏది కొంటారు మీరు? 2 సేమ్ లొకేషన్, సేమ్ స్పెసిఫికేషన్. అంటే ఆబ్వియస్గా 20,000కి వెళ్తారు. కానీ తర్వాత తెలిసిన నిజం ఏంటి తెలుసు, ఆ 20,000 ఒకటే ప్లాట్ 3 అమ్మారు. ఈయన 40,000 ఒకటే ప్లాట్ 1 అమ్ముతున్నాడు. అది ఎవరికి తెలియదు. కనిపించిన, నేను ఇందాక మీ సార్ చెప్పా, నీతి, న్యాయం, ధర్మం కనిపించిన 3 సింహాలైతే కనిపించిన 4వ సింహం
ఓకే. రైట్. సో ఆ కనిపించింది రెండు చూసుకోవాలి. చూసుకోవాలి. అది కానీ మీరు ఒక చేయలేదు. ఒక సామాన్యుడికి ఇంత నాలెడ్జ్ ఉంటదంటారా సార్? ఉండదు. ప్రతిదీ అంటే చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ వృత్తిగా చేసిన కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. ఒకసారి 2 సార్లు కొన్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, తెలిసే అవకాశం. ఇప్పుడు నాలా కన్వర్షన్ అంటే ఏంటి హ్మ్. నీకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే. ఏంటి సార్ అసలు? అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ జోన్ కానీ కమర్షియల్ జోన్ కన్వర్ట్ చేయడం నాలా కన్వర్షన్ అంటాం, ఓకే. ల్యాండ్ అసెస్మెంట్. రెండోది సర్వే నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా, లేవో చెక్ చేసుకోవాలి. ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, Buffer బఫర్ zone జోన్లో లో ఉందా, ఉందా? కన్జర్వేషన్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, అన్నీ కూడా మీకు తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లో చాలా మంది తెలుసుకోవడం రాదు, ఆ పదాలే తెలియదు. ఐజీబీసీ అంటే ఏంటి, డిటీసీపీ ఫుల్ ఫామ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా తెలియదు, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అలా స్టాండర్డ్, ప్రతిదానికి స్టాండర్డ్స్ వేరు, హెచ్ఎండిలో పర్మిషన్ వేరు. అట్లా డిటీసీపీలో పర్మిషన్, డిటీసీలో కొద్దిగా లిబర్టీ ఉంటాడు, హెచ్ఎండి టైట్గా ఉంటుంది. ఇంత రోడ్డు అంటే ఇంత రోడ్డే ఉంటుంది, సీసీ రోడ్డు బీటీ రోడ్డు అని ఉంటుంది, అది గ్రహించుకోవాలి. దీనివల్ల ఎవరైనా కొనుక్కొని మోసపోకుండా ఉండాలనుకుంటే నాలాంటి సీనియర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే మీ తాలూకు 80-85% జాబ్ మేము చేసి పెడతాం. మీరు అడ్వైజర్ కన్నా ఇచ్చే డబ్బులు ఎక్స్పెండిచర్ అనుకోకూడదు, ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి. ఎందుకు మీ ఇప్పుడు మన హాట్ సమ్మర్ ఎంత 45-48 దాకా వెళ్ళింది. ఆ ఎండలో మీకోసం 10 ప్రాడక్ట్లు చూసి తిరిగి అందులో సెలెక్ట్ చేసి ఆ ప్రాడక్ట్లు మా దగ్గర మాత్రం మీరు, అదే మీ అంతలు మీ ఓన్ మీ కార్లలో ఎన్ని వేలు ఖర్చు పెడుతుంది. ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ డిమాండ్ లేదు, ఎక్కడ రేట్ పెరుగుతుంది, ఎక్కడ రేట్ పెరగదు, మీకు ఏం ఐడియా ఉండదు. చాలా మందికి 2 కోట్లు పడుతుంది కానీ 2 నిమిషాలు టైం ఉండదు, వాళ్ళు డెఫినెట్గా మోసపోదు. రైట్. ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడడం, ఇంక్లూజివ్ ఆల్ అవి వీటి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఓసీ కూడా మాట్లాడు. 4th అంటే ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ మన రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. అంటే దీనికి అసలు ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, దీనికి అసలు ఫ్యూచర్ ఉందా లేదా, ఏమంటారు సార్ అసలు? అసలు 4th సిటీ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? అంటే గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు దాన్ని ఫార్మా సిటీ చేశారు. అది కాదు, ఇప్పుడు లేటెస్ట్ 4th సిటీ అంటే ఎందుకు అంటున్నారు తెలుసా? తెలియకపోతే చెప్తా. ఫస్ట్ సికింద్రాబాద్, ఫస్ట్ అవును, రెండోది హైదరాబాద్, మూడోది సైబరాబాద్, నాలుగోది 4th సిటీ సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు కిరీట్లో ఉన్నారు బాబు గారు. ఇది రేవంత్ రెడ్డి గారి కిరీట్లో రావాలనేది అని ఆకాంక్ష, తప్పులేదు. సౌత్ కొరియాలో ఒక సిటీ చూసి ఆ సిటీ చూసి ఆనందపడి దీనికంటే బెటర్ సిటీ మనం ఎందుకు కట్టలేము, అది చాలా మంచి ఆలోచన. కనుక అనుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ చేయాలంటే విటమిన్ ఎం ఉండాలి. విటమిన్ ఎం అంటే మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, ఇప్పుడు నేను మనీ మేక్స్ ఆల్ థింగ్స్ నేను మార్చాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాదు, లాస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్. నువ్వు ఫస్ట్ సరిగా మొదటి టీవీ యాంకరింగ్ సరి చెబితే ఇంకా నీకు ఛాన్సే రాదు. బెస్ట్ అనేది ఉండదు, లాస్టే ఉంటుంది. దట్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్. సో మారుతున్న ప్రపంచంలో మన కొటేషన్ కూడా మార్చుకోవాలి. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది మొసళ్ళ పండుగ. అది మనం కనిపెడితే బాగుపడుతుంది, లేకపోతే మొసలు తినేస్తాం. అట్లా చాలా ఉన్నాయి. సో 4th సిటీ అనేది ఐడియా మంచిది, ఉద్దేశం మంచిది, కానీ ఒక 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి, 30,000 acres. అందులో 15,000 ఎకరాలు phase 1. అది కట్టాలంటే ఎంతమంది ల్యాండ్ ఓనర్ని కన్విన్స్ చేయాలి? ల్యాండ్ ఓనర్ నీ ఇల్లు ఉంది, ఆ ప్రాజెక్ట్ నీ ఇల్లు కట్టుకోకుండా నిన్ను కాంపన్సేట్ చేస్తారు. ఎంత చేస్తారు? గవర్నమెంట్ రేట్ చేస్తారు. మార్కెట్లో ₹1,00,000 అంటే గవర్నమెంట్ వాల్యూ 20,000 ఉంటుంది. అంటే 80,000 పోయిన, అందుకని ల్యాండ్ ఓనర్స్ ఇవ్వడానికి ముందుకు సుముఖంగా లేదు. దాని తర్వాత TDRs అనేవి అన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇప్పటికీ ప్రాజెక్ట్ మెయిన్ రీజన్ ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ ఒకటి, ఇంకో ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ప్రైస్ అనేది ఇంకా మన చేతిలో లేదు. ఆల్రెడీ తుక్కుగూడ, అటు కందుకూరు, కడతాలు, అమంగల్ దాకా, కలవకుర్తి దాకా వెళ్ళిపోయాయి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పెడితే నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, కాస్ట్ ఆఫ్ సేల్ ప్రైస్ ఎక్కువైపోతుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇందులో తరచుగా నీకు ఒక సామెత చెప్తాను, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు మీరు శ్రీశైలం హైవేకి వెళ్తే 4th సిటీకి డెవలప్మెంట్స్ అనుకున్నంత విధంగా కనిపించలేదు పబ్లిక్. సో దానివల్ల రేటు ఇక్కడ బెంగళూరు హైవే, ముంబై కంటే రేట్ ఎక్కువ ఉంది, కానీ డెవలప్మెంట్స్ అంటూ పెద్దగా లేవు. అంటే సిటీ విస్తరిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం గతంలో చూస్తే సిటీ అనేది చాలా వరకు విస్తరించింది. సో 4th సిటీకి కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగానే రేవంత్ రెడ్డి గారు ఇది అనుకొని చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ పెరిగే అవకాశం ఉందని చాలా మంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందులో ఉద్దేశం ఉన్నమాట వాస్తవమే. మీడియాలో వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడాలి.
కానీ మనం అన్న తర్వాత డెవలప్ చేయడానికి డబ్బులు కావాలిగా. తెలంగాణ 7-8 లక్షల కోట్లకి వడ్డీ కడతాం. వడ్డీ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇప్పుడు డెవలప్ అవుతుంది. స్వయాన సీఎం గారే చెప్పి శాలరీ ఇవ్వడానికి డబ్బులు. అది కరెక్ట్గా. అప్పుడు బయట వచ్చేవాడు ఎందుకు తినడానికి తినలేదు, ఇటు షోకులు ఎందుకు అంటారు జనరల్ సామెత. సో అక్కడ కొద్ది గ్యాప్ ఉంది. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ని ఐడెంటిఫై చేస్తే షర్ట్ వైట్ షర్ట్ కొత్త షర్ట్ పాడైపోతుంది. ఆ మార్గ పడింది అంటే పోదు. ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం, ఆలోచన తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. ఏం తప్పు? ఇచ్చే విధానం తప్పు. హైడ్రా పెట్టడం తప్పు కాదు. హైడ్రా అమలుపరిచిన విధానం తప్పు. ఇప్పుడు హైడ్రా చాలా వరకు కరెక్షన్ చేసుకున్నాం. అట్లా భారత్ సిటీలో రేట్లు ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ. సో అవి డెవలప్ చేయాలి. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కూడా వేస్తున్నారు, అండర్ గ్రౌండ్, గుడ్. బట్ ఏది ఇటుక మీద ఇటుకేస్తే కదా ఇల్లు అవుతుంది. అది ఇటుకే అయిపోతే అసలు ఇంతవరకు అక్కడికి వెళ్ళి ఎంత ల్యాండ్ ఏంటి అదేది ఇంతవరకు మనకు చేస్తున్నారు, నట్టనడుగున చేస్తున్నారు. బట్ ఆ స్పీడ్లో వెళ్తే 30-40 సంవత్సరాలైనా డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు కావాలి. ఫేజ్ 1 కానీ అప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఉంటుందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, తర్వాత దాంట్లో మార్పులు ఎన్ని వస్తాయో తెలియదు, అది ఉంచుతారో తీసేస్తారో తెలియదు. సో అందుకే అక్కడికి మరి ఏం చెప్తారు మరి? ఒకవేళ ఇప్పుడు అక్కడ ప్రజల్ని అక్కడ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తారా, ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తారా? మరి నేనైతే కొద్దిగా ఆగమంటాను. నా పర్సనల్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ నాకు తెలియదు. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ స్టార్ట్ అయ్యి సూపర్ స్ట్రక్చర్ అంటే రియల్ ఎస్టేట్లో పర్మిషన్ వచ్చి ఫ్లోర్ లేపినా మనకు అవుతుందని నమ్మకం. అసలు ఏది స్టార్ట్ అవ్వకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు తెలియదు. డబ్బులు అయితే కట్టేస్తారుగా. కట్టిన తర్వాత మనకి పని జరగకపోతే వైరల్ ప్రాబ్లం. సో అది అక్కడ కనిపించడానికి కొద్ది టైం పడుతుంది. ఉద్దేశం మంచిది. ఆ సిటీ కానీ కంప్లీట్ అయితే ఫ్యూచర్ సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. బట్ ఎప్పుడు, ఎలాగా, ఎక్కడ, దాన్ని నిధులు ఎక్కడున్నాయి, నిధులు ఎక్కడి నుండి వస్తాయి అనేది బెంగళూరు హైవేలో పెరిగినంత శ్రీశైలంలో పెరగలేదు. కానీ ఆల్రెడీ మొదటి నుండి ఒకప్పుడు విజయవాడ వాల్యూ ఉండేది. ఇప్పుడు ఇటుపక్క వచ్చింది షిఫ్ట్. నారో మైండ్, ప్రజల మైండ్ ఎక్కడ లాభాలు వస్తే అక్కడే పెడతాం. నేను ఉంగరం గుంటూరులో పోగొట్టుకుంటే గుంటూరులోనే ఎత్తుకోవాలి. ఇక్కడ అలాగే ఏంటంటే ఆ స్టేజ్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. ఆ టైంకి ఇప్పుడు ఆల్రెడీ 2.5 టర్మ్ అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలతో ఎలక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు జనాల మైండ్ సెట్, ఇప్పుడు దాకా ఉన్న మైండ్ సెట్ మారిపోతుంది. ప్రజలకి ఏం కావాలంటే ఓట్లు వేసే వాళ్ళు అంతా యూత్, యంగ్స్టర్స్, క్వాలిఫైడ్, లిటరసీ ఉంది. వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు. అంతకుముందు ముసలోళ్ళు ఎక్కువ వేసారు ఓట్లు. ఇప్పుడు లేడీస్, బిజినెస్ ఓనర్స్, ఇండస్ట్రియలిస్ట్, యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్, వీళ్ళందరూ కూడా ఓటు అర్హత వచ్చేసింది. నాకు ఎలాంటి లీడర్ కావాలో నేను నిర్ణయించుకునే శక్తి నాకు ఉంది, కెపాసిటీ. నువ్వు నన్ను ఈ పార్టీ అని చెప్తే అవసరం లేదు. మనకు కనిపిస్తే మనమే చేస్తాం. నా స్పీచ్ బాగుంది, ఇప్పుడు 1,45,000 1,50,000 వ్యూస్లే. అందుకే మళ్ళీ 3-4 సంవత్సరాలు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? మనం చెప్పిన కంటూ ఏ స్వార్థం, ఏ బిల్డర్ని ప్రమోట్ చేయడం, ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుతాం. నా తాలూకు యూనిక్నెస్ అంటే నేను ఇంతవరకు మీడియాలో ఏ బిల్డర్ని కానీ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సజెస్ట్ చేయను. ప్లస్ నాకు ప్రాజెక్ట్స్ అంటూ లేవు. నేను ప్రాజెక్ట్ పెట్టుకుంటే గొర్రెలు వందలు ఎవరు వచ్చినా అక్కడ కొన్నాను. అది తప్పు. ప్రజలకి ఏం కావాలి, కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ని అర్థం చేసుకుని ఆయనకి సూటబుల్ అయిన కాబట్టి సూటబుల్ బడ్జెట్ చూపించాలి. అది ప్రొఫెషనల్ రియల్టర్. చాలామంది ఏజెంట్స్ కస్టమర్ని అర్థం చేసుకోరు, ప్రాపర్టీ చూడరు, ప్రాపర్టీ ఓనర్ని కల్పించరు. మీరు చూపించి నాకు నచ్చితే మీటింగ్ అరేంజ్ అంటే గాయమైపోతారు. ప్రొఫెషనల్స్ ఎప్పుడు అలేదు. అందుకని నా ట్రైనింగ్లో 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేసాం. అట్లనే 30,000 మంది బయర్స్కి, ఇన్వెస్టర్స్ని గైడ్ చేసాం. 6,000 వీడియోలు ఉన్నాయి. లెజెండరీ అవార్డు విన్నారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, టాప్ 10 CEOs ఆఫ్ ఇండియా, టెడెక్స్ స్పీకర్, అన్నీ నీకు తెలుసు. ఇన్ని అచీవ్మెంట్స్ అంటే ఎక్కడో మన కంటెంట్ ఉంది. 100% లేకపోయినా కొంత కంటెంట్ చూసే 6,000 వీడియోలు ఎంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది మాట్లాడారమ్మా రియల్ ఎస్టేట్? మాట్లాడతారో లేదో తెలియదు. లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిన స్పీకర్స్ అంతా కనిపించట్లేదు. కొంతమంది డిపార్ట్మెంట్ మారిపోయారు, రియల్ ఎస్టేట్ వదిలి పారిపోయారు. కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళు వెరీ ఏళ్ళ మీద లెక్కట్టు. సాఫ్ట్వేర్ చేసినట్టు రియల్ ఎస్టేట్ మాట్లాడతారు, ఇన్సూరెన్స్ చేసినట్టు రియల్ ఎస్టేట్, క్రెడిట్ కార్డ్ చేసిన ఎలా మాట్లాడతారు? స్వతహాగా ఇప్పుడు నువ్వు యాంకర్ ఉన్నావు, కొత్త తెలిసి వేరే సాఫ్ట్వేర్ అమ్మాయిని యాంకరింగ్ చేస్తుందా? చేసినా హిట్ కాబోదు.
యాంకరు స్పీకర్ అంటే ఒక హీరో హీరోయిన్లో ఇద్దరు కాంబినేషన్లో హిట్ అవ్వాలి. సినిమా ఎప్పుడు హిట్ అవుతుంది, ఇద్దరు మ్యాచ్ అవుతుంది. ఒకటి లెఫ్ట్కి వెళ్ళి ఒకటి రైట్కి వెళ్తే హిట్ కాదు. ఇక్కడ స్పీకింగ్ కూడా నువ్వు అడిగే క్వశ్చన్కి రిలవెంట్ ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాకు. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఇదేంటిది అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకున్నాం. ఏవైతే బిల్డర్ ఇంక్లూజివ్ ఆల్ అన్నప్పుడు ఎట్లా మాట్లాడారు అని చూసుకున్నాం. అండ్ అట్లనే ప్రీ లాంచ్ వాటి గురించి మాట్లాడాం. ఇక్కడ ఇంకొకటి సబ్జెక్ట్ ఉంది సార్, విల్లా ప్లాట్స్ అంటే విల్లా ప్లాట్స్ ఇంకా వచ్చేసి ఫార్మ్ ప్లాట్స్. దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు వీటిని ఎట్లా మనము డిఫరెన్స్గా చూడాలి, దానికి ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ప్లాటు, దాంతో రెసిడెన్షియల్ ప్లాటు, కమర్షియల్ ప్లాటు, అలా రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫామ్ ప్లాట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి? వ్యవసాయ భూమి. అవును సార్. అవునా? ఫామ్ ప్లాట్స్ అంటే గుంటాస్లో అమ్ముతారు. రెసిడెన్షియల్ ప్లాట్ అంటే గజాల్లో అమ్ముతారు. అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఎకరాల్లో అమ్ముతారు. సో సెంటు వేరు గుంట వేరు అట్లా ఉన్నాయి. అయితే చాలామంది ప్రజలు అమాయకంగా ఉండి అమాయకత్వం ఉన్న వాళ్ళకి బిల్డర్స్ ఏం చేస్తారంటే కొంతమంది మళ్ళీ సమ్ పోర్షన్ ఫామ్ ప్లాట్స్ని విల్లా ప్లాట్స్ కింద అమ్ముతున్నారు. డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ని విల్లా ప్లాట్స్కి అమ్మితే కొనుక్కుంటే ఏ రకంగా నష్టపోతారు? ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ ఇల్లు కట్టుకోవడానికి అర్హత లేదు, గవర్నమెంట్ పాలసీ. ఓకే. ఒక చిన్న 1 సింగిల్ బెడ్రూమ్ టెంపరీ కన్స్ట్రక్షన్ 10%, 15% అంటే నువ్వు 1000 గజాలు ఉంటే 100-150 గజాల్లో మాత్రమే కట్టుకోవాలి. అది కూడా టెంపరీ. ఎందుకు? నువ్వు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ వేస్తే ఈ ట్రిపుల్ 1 కానీ ఎఫ్టీఎల్ బఫర్ కానీ నీళ్ళు ఉంటాయి పక్కనే. కన్స్ట్రక్షన్ కట్టేస్తే దాంట్లో వచ్చిన డ్రైనేజ్ గార్బేజ్ ఎక్కడికి వెళ్తే తాగే నీళ్ళకి వెళ్తాయి కదా. అందుకని ఫార్మింగ్ అంటే మీరు మొక్కలు, పువ్వులు, కూరగాయలు పండించుకోవచ్చు. అంతేగాని సిమెంట్, కాంక్రీట్ చేయడానికి లేదు. చేస్తే బిల్డింగ్ కూలిపోయే అవకాశం కూడా ఉంది. నీళ్ళు తడిలో ఉందనుకోండి, ఏమంటారు, పంట భూమిలో ఇల్లు కట్టడానికి ఉండదు. ఎందుకంటే అది సాగు చేసే భూమి ఎప్పుడు తడిలో ఉంటుంది కాబట్టి ఇల్లు కడితే అంత దృఢంగా ఉండదు అని చెప్పేసి. ఎన్ కన్వెన్షన్ ఉంది, నీకు గుర్తుంటే నాగార్జున, అది పర్మిషన్ ఉంది, మీకు తెలుసా? చాలా మంది తెలియదు. కానీ ఫామ్ హౌస్ పర్మిషన్ ఉంది, ఫార్మింగ్. ఓకే. కానీ అది పెద్ద బిల్డింగ్ కట్టారు, కోలుకొట్టారు. రేవంత్ రెడ్డి రాగానే చేసిన మొదటి పనులు హైదరాబాద్ అదే. దానివల్ల సైడ్ బెనిఫిట్స్ ఆధారం ఉన్నాయి. కానీ సో ఆయనకు ఉన్న పర్మిషన్లో బిల్డింగ్లు కట్టే అవకాశం లేదు. రెండోది, రెసిడెన్షియల్ ప్లాట్లో R1, R2, R3, R4 అని 4 జోనింగ్స్ ఉన్నాయి. హై రైజ్ కట్టుకోవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు. చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో హై రైజ్ ఇవ్వరు, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, కూలిపోవచ్చు. అట్లా కొన్ని రిస్ట్రిక్షన్ ఉన్నాయి. కన్జర్వేషన్ జోన్ అని, ట్రిపుల్ 1 జోన్ అని, FTL జోన్ అని, బఫర్ జోన్ అని. సో వీటిల్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయరాదు. కానీ ఫామ్ ప్లాట్ రేటు చాలా తక్కువ ఉంటుంది, 3000, 4000, 5000. రెసిడెన్షియల్ ప్లాట్ షాద్నగర్ పోతే 15,000, 20,000, 30,000. 3,000 ఎక్కడ, 15,000 ఎక్కడ, 20,000 ఎక్కడ? ఈ ప్రైస్తో మనం గుర్తించవచ్చు అంటారా సార్? ప్రైస్తో జోగ్రఫికల్ ఏరియా గవర్నమెంట్ కేటగరైజ్ చేసింది. ఏది FTL జోన్, ఏది సర్వే నెంబరు, విలేజ్, మండలు, గ్రామం పేరు చెప్తే మ్యాప్ చూపిస్తాం. ఏ జోన్లో ఉంది, ఫామ్ జోన్లో ఉందా, ప్రొహిబిటెడ్ ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ ఉందా, FTLలో ఉందా, బఫర్లో ఉందా, రెసిడెన్షియల్లో ఉందా, కమర్షియల్ జోన్లో, ఇవన్నీ కూడా చాలా విభాగాలు. ఒక్క సొల్యూషన్ ప్రజలు కొనుక్కున్నట్టు మాలాంటి సీనియర్ ఎక్స్పర్ట్స్కి వెళ్తే మీకు అరటి పండు ఒలిచి నోట్లో పెడతాం. అండ్ మన దగ్గర గత 23 దశాబ్దాల పైగా మార్కెట్లో వేల మంది బయ్యర్స్ని గైడ్ చేశాం. వాళ్ళు ఎవరూ మోసపోలేదు. 10 సంవత్సరాల ముందు ఒక బయ్యర్కి ఇక్కడ పెట్టండి అన్న 10 రెట్లు అయింది 10 సంవత్సరాలు. బ్యాంకులో డబ్బులు పెడితే 14-15 సంవత్సరాలు పడుతుంది డబ్బులు ఇవ్వడానికి. 6.5%, 15,690. అదే నేను చెప్పిన ఇన్వెస్ట్ చేసిన 3-4 సంవత్సరాల్లో డబ్బులు అయ్యాయి. 10 సంవత్సరాలు 4 రెట్లు అంటే మీరు ₹1,00,00,000 పెడితే 5 కోట్లు అయింది. ఇక్కడ రియాల్టర్ తాలూకా వాల్యూ మీరు గమనించాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కానీ, LIC కానీ సండే మార్నింగ్ 8-8:30కి వస్తారు. ఎందుకో తెలుసా? టిఫిన్ లేడీస్ ఏమనుకుంటారు, మీరు హౌస్ వచ్చాడు రా పొద్దుట టిఫిన్ తిన్నా, టిఫిన్ టైంకి వచ్చేస్తాడు వీడు అనుకుంటాం. కానీ అది రాంగ్. ఎందుకంటే ఆ మూమెంట్ పక్కన పెడితే మీరు ఒక ఏజెంట్ ద్వారా కొనుక్కున్నారు, మీ నాన్ననో మీ భర్తనో కన్విన్స్ చేసి కొనిపించాడు ₹1,00,00,000 అయిపోయి డబ్బులు కట్టారు. కమిషన్ 1,00,000, 2 లక్షలు ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుద్ది? 2 కోట్లు అయితే అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత మినిమం 4-5 కోట్లు. మీకెంత లాభం వచ్చింది, వాళ్ళకి ఎంత లాభం వచ్చింది.
సో రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఇచ్చిన కమిషన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి కానీ ఎక్స్పెండిచర్ అనుకోవద్దు. మీకు 5 కోట్ల లాభం వస్తే ఆయనకి 2 లక్షలు వచ్చి ఒకటేసారి మీరు ప్రతి సంవత్సరం తినకన్నా ఉంటుంది. పెరుగుతున్నట్టు వాల్యూ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 40 కోట్లు, 100 కోట్లు, 177 కోట్లు, 237 కోట్లు, నెక్స్ట్ ఇయర్లో 275, 300 కోట్లు అవుతుంది. పెరుగుతూనే ఉంది కదా. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీరు దేవుడే పంపించాడు అనుకోరు, దేవుడి రూపంలో కరెక్ట్ పాజిటివ్ తీసుకున్నాడు. కొంత చీట్ చేసేవాళ్ళు మనం అవాయిడ్ చేయాలి. చీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంత పర్సెంటేజ్, 2, 3, 4, 5. ఇప్పుడు లేటెస్ట్ హైడ్రా టీటీసీ వచ్చిన తర్వాత చాలా వరకు ఎస్పెషల్లీ రేరా వచ్చిన తర్వాత చాలా మోసాలు తగ్గాయి. కానీ ఇంకా పెర్ఫామ్ చేయాలి. రేరా కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేదు, రాజకీయ కారణాలు, అనేక నిబంధనలు. రేరా కానీ ఫుల్ ఫామ్లో టైట్గా ఉంటే 80-70% మోసాలు తగ్గిపోతాయి, ఆటలంతా అవే తగ్గిపోతాయి. కానీ అది ఇంకా టైం ఉందిరా. బెంగళూరు, ఢిల్లీలో అమలు పరిచినట్టు మన దగ్గర జరుగుతుంది. సో ఫామ్ ల్యాండ్కి అంటే ఫామ్ ప్లాట్స్కి విల్లా ప్లాట్స్కి తేడా ఇది అంటారు. విల్లా ప్లాట్లో రెసిడెన్షియల్ జోన్లో ఉంటే జనరల్గా బంజారాహిల్స్ మేము ఉన్న దగ్గర G+2 కట్టుకోవచ్చు, కమర్షియల్ అయితే G+4 కట్టుకోవచ్చు. ఇంకా ఏదైనా ఒక ఫ్లోర్ ఎక్కడ పెంట్ హౌస్ వేసుకొని తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. కానీ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కాదు, లీగల్. ఫామ్ హౌస్లో కడితే ఫుల్ ఏరియాలో ఇల్లీగల్, గవర్నమెంట్ కెన్ కొలాప్స్. ఓకే. ఇప్పుడు కొత్తగా ఫామ్ ప్లాట్స్కి ఒక రూల్ వస్తుంది గవర్నమెంట్ అండి. ఇప్పుడు పర్మిషన్లు ఉండవు, ఫామ్ ప్లాట్ దేనికి పర్మిషన్ ఉండదు, మట్టి రోడ్లు ఉంటాయి, వేయాలని కంపల్షన్ కాదు. సో గవర్నమెంట్ దీన్ని గమనించి మోసపోతున్నారు. కొత్త సిస్టంలో పావు ఎకరం ఫామ్ ప్లాట్ కింద అమ్ముతారు. అందులో మీరు 20% ఇల్లు కట్టుకోవచ్చు, పక్కా ఇల్లు. మిగతా మొక్క అఫీషియల్ పర్మిషన్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆ సిస్టమ్ లేదు, ఫ్యూచర్లో రాబోతుంది, వర్క్ చేస్తున్నారు. అది వస్తే కనుక మినిమం 1/4 ఎకర్ ఉండాలి, 1210 గజాలు మినిమం. 1000 గజాలు 150 ఉంటే పనికిరావు, తీసేస్తారు. 12 గజాల పైన ఉండాలి. 1210 గజాలు, 1210 గజాలు, 1/4 ఎకర్. అది దానికి గవర్నమెంట్గా క్రమబద్ధీకరణ చేసి అఫీషియల్ పర్మిషన్స్ ఉన్నారు. దానికి ఫీజు ఇప్పుడు కలెక్ట్ చేయట్లేదు. అప్పుడు ఫీజు కూడా తీసుకుంటారు. మనకి ఎలాగైతే మామూలు ఇల్లు కంటే అక్కడ కూడా అలా సిస్టమ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు. అది సేమ్. కాకపోతే 100 గజాల్లో 50 గజాల్లో కాదు. ఇప్పుడు 100, 150 కూడా అమ్ముతున్నారు. 1 గుంట 121 స్క్వేర్, దాంట్లో కూడా ఇల్లు కట్టేస్తారు.